తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది. 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తిని వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షించారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కారణంగా ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవను, వీఐపీ బ్రేక్ దర్శనాలను తితిదే రద్దు చేసింది. ఉదయం 6 గంటల 45 నిమిషాలకి ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో బోర్డు సభ్యులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఇది గత కొన్నేళ్ళుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది. స్నపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం. సంవత్సరంలో 4 సార్లు ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు, పైకప్పు, ఆలయంలో ఉన్న దేవతామూర్తులు, పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది.